కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో గల ఢిల్లీవాలా స్వీట్ హోంలో డిషెస్ క్లీన్ చేసే స్క్రబ్బర్ తీగలు కనిపించాయి. పట్టణానికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి అరకిలో కాజు కత్లీ స్వీట్ తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి చూడగా స్వీట్లో స్క్రబ్బర్ తీగలు బయటపడ్డాయి. పిల్లలు చూసుకోకుండా తిని ఉంటే పరిస్థితి ఏంటని వాపోయాడు. నిర్లక్ష్యంగా స్వీట్స్ విక్రయిస్తున్న ఢిల్లీవాలా స్వీట్స్ హోంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు. తప్పు ఒప్పుకుంటున్నాడు. నా వల్లనే మిస్టేక్ అయిందని చెప్పేసి ఒక స్వీట్లో దొరకవచ్చు, మిగతా దాంట్లో అట్లా ఉండొచ్చు అన్నారు. ఒక స్వీట్ తినేసి ప్రాణాలు పోతే మరి ఏంటి పరిస్థితి అని నేను ఢిల్లీ వాళ్ళ స్వీట్ అదే తెలుసుకున్నాను. నా పేరు రాజ్ కుమార్. నేను ఈ ఢిల్లీ వాళ్ళ స్వీట్ హౌస్లో హాఫ్ కేజీ కాజు కట్లీ అనే స్వీట్ని తీసుకున్నాను. ఫంక్షన్ హౌస్ వార్మింగ్ యూజ్ చేసే దీంట్లో సాబున్ యూజ్ చేసే స్టెయిన్లెస్ స్టీల్ అనేది స్క్రబ్బర్ యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లలకు హానికరము, ఎందుకంటే మా అన్నయ్య కూతురు తినబోయింది. దానివల్ల నేను తీసుకొచ్చేసి కంప్లైంట్ చేయడానికి వచ్చాను. సో ఇక్కడ చూసే ట్రే లేదు, దానివల్ల పిల్లలకు హానికరము. దీనివల్ల కఠిన చర్యలు తీసుకోవాలని నేను విన్నపం తీసుకున్నాను. జాలి యూజ్ చేసి కాజు కట్లీ చేయడం వల్ల ప్రాణం తగదు. సో దీనివల్ల ఢిల్లీ వాళ్ళ స్వీట్పై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. స్క్రబ్బర్ అనేది దానివల్ల ఓపెన్కి వెళ్తే సీజర్ కూడా చేసేసి బయటకు తీయాల్సి వస్తుంది. చిన్నది డబ్బా ఒకటి ఈ సిల్వర్ ఏదైతే ఉంటుందో దానివల్ల తినడం వల్ల ఎంతైతే పోతుందో ఇప్పుడు చెప్పండి కాదు, మీరేం చెప్పండి. ఇట్లాంటి వల్ల మా పిల్లలు తింటే ఏమైతే చెప్పండి. మీరు ఏదో ఒకటి చెప్పండి, న్యాయం చెప్పండి. ఏంటంటే తినేసేస్తే పిల్లవాళ్ళు హెల్త్ ఎట్లా అవుతుంది. మా అన్న కూతురు తినబోయింది, తింటే ఓకే ఈజీ చూపెట్టు. చిన్నోళ్ళు తింటే ఎంత అంటున్నారు అన్న పైన. చెప్పండి దీనికి ఏం చేద్దాం, ఏ సొల్యూషన్ చెప్పండి. అది బై మిస్టేక్ ఇలా తిని ఉంటే మంచి పరిస్థితి అని చెప్పండి. पूरा निकाल दो, दूसरे आदमी को चले जाए तो नहीं सर, बाकी तो पूरा निकाल दो. नहीं दूसरा भी और डाले सर, बोल दिया ना, पूरा निकाल दिया. ऐसा नहीं है, वो कुछ अभी और डाले सर, ऑलरेडी उसमें और डाले, अभी फ्रेश और डाला है सर. उसमें भी डालो कुछ. ऐसा थोड़ी था कुछ अलग माल ఇప్పుడు ఇది ఉంది. దీనివల్ల ఎఫెక్ట్ అయింది. మాలాంటి వాళ్ళే చాలా మంది అవుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ వచ్చింది, వీళ్ళన్నీ చెక్ చేయలేరు కదా. దీనివల్ల మాకు చెప్పండి. ఇప్పుడు ఇదైతే తినేసి ఉంటే మా అబ్బాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మా చిన్న పిల్లనే మా అన్న కూతురు తినేది బై మిస్టేక్ తీసుకొని చూస్తే ఇది మీరే చెప్పండి. క్లీన్ చేసే దాంతో వేస్తుంటే తినే ఐటమ్ సరే. దీనికైతే మీకు సొల్యూషన్ చెప్పండి. మీరైతే జస్టిస్ మీరే. है मैं आपको इसमें नहीं बोल, आप घर में मैं सही हूँ बोल के सब कुछ भी नहीं बोल सकता हूँ. मैं आपको सपोर्ट हूँ, इसमें सपोर्ट हूँ. నేను చాలా సపోర్ట్ దానివల్ల నాకు ఏంటంటే చాలా నష్టం అయింది. మీరు దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు? ఎందుకంటే ఒక చిన్నదాన్ని కాదు, ఒక చిన్నది మీదే మీరే చెప్పండి. ఏం చేస్తుందో మీరే చెప్పండి. నేను ఏదండి మీకు ग्रुप Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!